బంగ్లాదేశ్ విద్యార్థులు ఉద్యోగాలలో కోటాకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా జరిగిన కోటా ఉద్యమాన్ని షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. సుమారు 200 మంది వరకు బంగ్లా పౌరులు మృతి చెందారు. ప్రస్తుతం విద్యార్థులు ఉద్యమ పంథాను మార్చి దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించారు. తాజా స్టూడెంట్ ఉద్యమంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల వారసులకు 30% కోటాపై అక్కడి విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమాన్ని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఉక్కుపాదంతో అణిచివేశారు. పోలీసుల కాల్పుల్లో సుమారు 200 మంది వరకు విద్యార్థులు, పౌరులు చనిపోయారు. దీంతో విద్యార్థులు తమ ఉద్యమం పంథాను మార్చారు. దేశవ్యాప్తంగా ఆదివారం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. అలాగే మంత్రులు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల దమనకాండను మంత్రులు ఖండించనందుకు వారిపై మండిపడుతున్న బంగ్లా విద్యార్థులు శనివారం నాడు విద్యార్థి నాయకులు దేశవ్యాప్తంగా దీనికి ప్రచారంగా ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కోటాకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం కాస్త రక్తసిక్తంగా మారింది. యావత్ దేశం అట్టుడికిపోయింది. ఇక ప్రధాని షేక్ హసీనా గత 15 ఏళ్ల అధికారంలో ఇలాంటి విద్యార్థి ఉద్యమాన్ని చూసి ఉండరు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు ప్రార్థనలు ముగిసిన వెంటనే విద్యార్థులు మరోమారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా ఎత్తివేసి మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని గమనించిన ప్రభుత్వం వెంటనే మిలిటరీని రంగంలోకి దింపి గుమిగూడిన గుంపును చెదరగొట్టింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యార్థులకు దారుణమైన అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ తమ ఉద్యమ పంథాను మార్చారు. దేశవ్యాప్తంగా ఆదివారం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. దీనికి ప్రజలు చేయాల్సిందల్లా ప్రభుత్వానికి పన్నులు చెల్లించరాదు, అలాగే యుటిలిటీ బిల్లులు చెల్లించరాదని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా విద్యార్థులకు సంఘీభావం ఉద్యమంలో పాలు పంచుకోవాలని కోరారు. అలాగే విదేశాల్లో ఉన్న బంగ్లాదేశీయులు స్వదేశానికి బ్యాంకుల ద్వారా డబ్బు రెమిట్ చేయరాదని విద్యార్థి గ్రూపు నాయకుడు ఆసిఫ్ మహమూద్ పిలుపునిచ్చారు. ఆదివారం నుంచి రెండో రౌండ్ ఉద్యమం మొదలు పెడుతున్నాం, ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వచ్చి తమకు సంఘీభావం తెలపాలని మహమూద్ పిలుపునిచ్చారు. గత నెలలో జరిగిన హింసకు 200 మంది బలైపోయారు. ప్రధానమంత్రి షేక్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు అలాగే ప్రభుత్వం వెంటనే స్కూళ్లను, కాలేజీలను తెరవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులు షేక్ హసీనా రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా బంగ్లాదేశ్ ప్రధానిగా 2009 నుంచి షేక్ హసీనా కొనసాగుతున్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని ప్రతిపక్ష పార్టీలు వెనుక నుండి నడిపిస్తున్నాయని ఆమె ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో సుమారు 2 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. కొత్తగా కాలేజీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం లేదు. దీంతో విద్యార్థుల్లో అసహనం పెరిగిపోయి ఉద్యమ బాట పడుతున్నారు. మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశం ఇవ్వాలని డిమాండ్ వారు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే విద్యార్థులకు, వ్యతిరేకంగా ఉండే విద్యార్థులకు మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో షేక్ హసీనా దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించి మిలిటరీ రంగంలోకి దింపారు. 11 రోజుల పాటు మొబైల్, ఇంటర్నెట్ వర్క్లను నిలిపివేశారు. మరోమారు విద్యార్థులు ఆదివారం నుంచి ఉద్యమానికి పిలుపునివ్వడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మిలిటరీని రంగంలోకి దించింది. ఆదివారం నుంచి పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానమంత్రి విద్యార్థులతో చర్చలు జరిపి ఉద్రిక్తతను సడలించాలని బంగ్లాదేశ్ ఆమ్ ఆద్మీ కోరుతున్నారు.